జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి అంశాల మీద ఒక్కొక్కటిగా మొత్తము సమీక్షలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టించేటువంటి దిశగా ఆయన ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలే, ఇంకా 2 నెలలు కూడా పూర్తి అవ్వలేదు. ఈ 2 నెలల్లో కొన్ని సంక్షేమ పథకాలు, అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు, పొరపాట్లు, అవినీతి, కుంభకోణాలు ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ప్రభుత్వము వాటిని అధిగమించి ఏ విధంగా అభివృద్ధి వైపు అడుగులేయాలి, ఇటువైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయనకు ఉన్నటువంటి అనుభవం రీత్యా ప్రాధాన్యత అంశాల మీద దృష్టి పెడుతున్నారు. సీఎం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రంలో మొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చే జాతీయ ప్రాజెక్టులో కూడా పెద్దగా ముందడుగు వేసినటువంటి పరిస్థితి లేదు. మిగతా ప్రాజెక్టుల సంగతి అసలు చెప్పనే కాదు. అన్నమయ్య డ్యామ్కి సంబంధించినటువంటిది అక్కడ గేట్లు కొట్టుకుపోవటం, పులిచింతలకు సంబంధించినటువంటి గేట్లకి గీజు పెట్టని కారణంగా గేట్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా అసలు కనీసమైనటువంటి సాగునీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దశల వారీగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద పక్కా ప్రణాళిక రూపొందించింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిగా ఇప్పుడు 6 ప్రాజెక్టులని మొదటి దశలో ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం మొదలుపెట్టింది. వీటిల్లో మొట్టమొదటిది పోలవరం ప్రాజెక్టు. ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నుంచే నిధులు వస్తాయి. ఆ నిధులు వచ్చేటువంటి క్రమంలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏమిటి అనేటువంటి దాని మీద డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఉంది ఇప్పటికే. ఆ డయాఫ్రమ్ వాల్కు సంబంధించినటువంటి విషయంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి నిపుణుల బృందం వచ్చి వాటిని పరిశీలించింది. వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయం మేరకు డయాఫ్రమ్ వాల్ నిర్మించేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తారు. పోలవరం ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్కు సంబంధించినటువంటి విషయంలో వదిలిపెడితే ఎడమ కాలువలకు సంబంధించి మిగిలిన పనులకు టెండర్ల ప్రక్రియని ఇప్పుడు సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలనేటువంటి దాని మీద ఇప్పుడు నిర్ణయించారు. ఇది డయాఫ్రమ్ వాల్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళదే నిర్ణయం. అందుకు అనుగుణంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. దాని అనుగుణంగా ఇక్కడ పనులు ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంటుంది పోలవరానికి సంబంధించి. ఇప్పుడు దీనికి ముందస్తుగా కొంత 10,000 కోట్ల రూపాయలు కావాలి అని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదన చేసి ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సహకారం గిన వస్తే పోలవరం ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పారు, పోలవరం పూర్తి చేసేదానికి పూర్తి సహకారం మేము కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తాం, జాతీయ ప్రాజెక్ట్ అని. అయితే దానికి పునరావాస ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయంలో 32,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. ఇప్పుడు కూడా మొన్న జలశక్తి శాఖ మంత్రి పార్లమెంట్లో చెప్పిన దాని ప్రకారంగా మేము ఏదో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రమే మేము నిధులు ఇవ్వటం జరుగుతుంది, ఇరిగేషన్కు సంబంధించినటువంటి కాంపోనెంట్ మాత్రమే, పునరావాస ప్యాకేజీకి లేదు అనేటువంటి దాని మీద కూడా చెప్పారు. కాబట్టి దీని మీద ఒక విధానపరమైనటువంటి ప్రకటన, పునరావాస ప్యాకేజీ కూడా వచ్చేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఆ ప్రకటన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోలవరం ప్రాజెక్టు విషయంలో. అయితే ఫస్ట్ ఫేజ్లో 6 ప్రాజెక్టులు పోలవరంతో కలిపి 6 ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి
మంత్రులు అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటి బృందం. దాంట్లో 5 ప్రాజెక్టులకు సంబంధించి 8,734 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. పోలవరం అయితే జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ 5ంటిని కన్నా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే 1,71,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 14 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది జలవనరుల శాఖ యొక్క ప్రధానమైనటువంటి ప్రణాళిక. ఇంకొక 17 ప్రాజెక్టులు రెండవ దశలో తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఫస్ట్ ప్రాధాన్యత 6, పోలవరంతో కలిపి 6. ఈ 17 ప్రాజెక్టులు కన్నా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే 34,286 కోట్ల రూపాయలు కావాలి. దీనికి ఈ విధమైనటువంటి అంచనా జలవనరుల శాఖ వేసింది. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో రేపు బహుశా వచ్చే ఏడాది ఈ 17 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మరి ముందుకెళ్ళేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే మొదట తీసుకున్నటువంటి ఈ 6 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి ఏమున్నాయి అని అంటే కొన్ని ప్రాజెక్టుల విషయంలో వంశధార రెండో భాగం రెండో దశ పనులకి 134.12 కోట్లు అవసరం ఉంటుంది అనేటువంటి దాని మీద తేల్చారు. ఇది పూర్తి చేస్తే 12,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. 2,30,000 ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది అనేటువంటి దానిగా. ఇది 2025 వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ఖరీఫ్కే నీళ్లు ఇవ్వాలనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత చింతలపూడి ఎత్తిపోతల తొలి దశలో 2,000 కోట్లు ఖర్చు చేసి 50,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం. 2,10,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 14 లక్షల మందికి దీని ద్వారాగా తాగునీరు అందించేదానికి అవకాశం ఉంటుంది. దీని లక్ష్యం ఏంటి? 2026 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలి. రెండేళ్లలో దీన్ని పూర్తి చేయాలనేటువంటిది ప్రణాళిక ఉంది. అదేవిధంగా గోదావరి పెన్నా అనుసంధానికి 5,003 కోట్ల రూపాయల అవసరమని 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు దీని ద్వారాగా స్థిరీకరణ జరుగుతుంది. 2026 జూన్ నాటికి ఇది పూర్తి చేయాలని, ఇది కూడా 2 ఏళ్లలో పూర్తి చేయాలి. హంద్రీనివాలో కుప్పం బ్రాంచ్ కాలువకు పొంగనూరు బ్రాంచ్ కాలువకు నీళ్ళు ఇవ్వాలనేది కూడా లక్ష్యంగా నిర్ణయించడం అనేది జరిగింది. ఇందుకు పొంగనూరు బ్రాంచ్ కాలువ పనులకు ఈ కాలువ పనులు పూర్తి చేసేదానికి 117 కోట్లు అవసరం అనేటువంటిది ఇప్పుడు తేలినటువంటి అంశం. 37,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ దీని ద్వారాగా సాధ్యమవుతుందని, కుప్పం బ్రాంచ్ కాలువ పనులకు పూర్తికి 66.86 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. 6,300 ఎకరాల ఆయకట్టు దీని ద్వారాగా స్థిరీకరణ జరుగుతుంది. 4 లక్షల మంది జనాభాకు తాగునీరు కూడా దీని ద్వారాగా అందేదానికి అవకాశం ఉంది. 2024 అక్టోబర్ నాటికే ఈ పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అంటే ఇంకా 2 నెలల్లోనే ఈ పూర్తి చేయాలనేటువంటి దాని మీద లక్ష్యంగా పెట్టుకున్నారు. వెలుగొండ తొలి దశ 1,422.92 కోట్ల రూపాయలు దీనికి అవసరం ఉంటుంది. 1,19,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. 4 లక్షల మందికి తాగునీరు కూడా అందేదానికి అవకాశం ఉంది. 2027 నాటికి దీనికి పూర్తి చేయాలనేటువంటి దాని మీద లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో మొత్తము ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి నిధులకు అనుగుణంగా మొదటి దశలో 6 ప్రాజెక్టులు పోలవరంతో కలిపి మిగతా 17 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనుల్ని ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగు తాగునీరుకు సంబంధించి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పునరంకితమై పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.